ఏం తీసుకుంటావు? ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఓ, అయితే ఓ బ్రూ కాఫీ చెప్పండి. ఇదిగో చూడు, ఇక్కడ బ్రూ కాఫీ లాంటివి దొరకవు. ఏమండి, ఇవన్నీ కాఫీలేనా? అవును. అయితే మీరే ఆర్డర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. yes 2 బ్రిస్టా ఫ్లాపీ. ఓకే మేడం. హలో సార్, కాఫీ ఏంటండి ఆరిపోయి చల్లగా ఉంది? ఇది కోల్డ్ కాఫీ సార్. అయితే ఏంటి, ఇప్పుడే ఆర్డర్ చేసాం, వేడిగా తీసుకోవడం తెలీదా? ఓయ్, మీరు వెళ్ళండి. బాగా ఆరిపోయింది. కోల్డ్ కాఫీ అంటే అలాగే ఉంటుంది. ఏమండి, కాఫీ అంటే వేడిగానే కదండి ఉండాలి. కోల్డ్ కాఫీ చల్లగానే ఉంటుందని చెప్తున్నాను కదా. పర్వాలేదండి. ఏయ్, ఇక్కడ ఇలా తాకూడదు. ఎందుకండి? వాళ్ళని చూసావు కదా, వచ్చి 1 గంట అయి ఉంటుంది, ఇంతే తాగారు. ఓ, పర్లేదండి, ఇంకా ఇంత ఉందిగా, దీంతో మేనేజ్ చేసేస్తాను. ఏమండి, ఒక కాపీ 80 రూపాయలని రాస్తుందండి. మనం ఫస్ట్ టైం వచ్చామని మోసం చేస్తున్నారు. ఇదేమైనా నా టీ కొట్టా? ఏంటండి, ఒక బీరే 80 రూపాయలు ఉండదు. నువ్వు బీర్ తాగుతావా? అయ్యో, తాగనండి. ఈ కాఫీ కూడా మీకోసమే తాగాను. ఆ కర్రోడు తాగుతాడు, అందుకే తెలిసింది. అయితే మందే కొట్టవా? మ్హూ. నేను గాని మగోడుగా పుట్టుంటే లోకంలో ఉన్న అన్ని బ్రాండ్లు తాగుండేదాన్ని తెలుసా. వెళ్దామా? ఓ, చిల్లర రానివ్వండి. టిప్స్ అయ్యా. ఏమండి, 40 రూపాయలండి? అవును. సరే, రేపు 5ంటికి ఇక్కడే మీట్ అవుదాం. ఇక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గర కలుద్దామండి. ఏ? ఇక్కడికి వస్తే కొంచెం ఓవర్గా ఖర్చు అవుతుంది. సరే. చెప్పడం మర్చిపోయాను, రేపు పొద్దున్న వెళ్ళి రామారావు అని ఒకరిని మీట్ అయ్యొచ్చే. ఎక్కడుంటారని ఫోన్ చేసి చెప్తాను. ఎవరండి ఆ నీ రామారావు? నెంబర్ ఏంటి? 9848436795. ఓకే. ఏమండి, అలాగే మిస్ కాల్ ఇవ్వండి, నేను సేవ్ చేసుకుంటాను. నీ నెంబర్ నా దగ్గర ఉంటే చాలు, నా నెంబర్ నీకు అవసరం లేదు. మీరు సేవ్ చేసుకోలేదే? చేసేసాను. ఓ, రేపు వెళ్ళేప్పుడు ఇందులోనే ఫార్మల్ ప్యాంటు షర్ట్ వేసుకెళ్ళు. ఇవన్నీ నాకేనా అండి? బాయ్. కృష్ణలంకలో నివసిస్తున్న ప్రజలారా, పెద్దలారా, అమ్మలారా, అయ్యలారా, చేనేత సోదరులారా, రాత్రి పగలు కష్టించే కూలీ జనులారా, పోలీసు మిత్రులారా, ఇక్కడికి విచ్చేసిన శ్రామిక జనులారా, మీకందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రుడు సుందరయ్య గారు పుట్టిన ఏమండి? ఈ కృష్ణా మీ గడ్డ పేరు నుంచి రామారావా? మాట్లాడుతున్నాను. దేశాన్ని అడగట్లేదు, మీ మంత్రుల సొమ్ము ఇవ్వటం లేదు. శ్రామికుల స్వేదానికి విలువ కట్టే తగిన అన్నా, మీ పేరు రామారావా? కార్మికులకు చెల్లించవలసిన బోనస్ అడుగుతున్నాం. మాలో మాకు ఐకమత్యం అన్న, మీ పేరు ఉండకూడదా? రామారావా కాదు. నోరు విప్పి మేము నిజం మాట్లాడకూడదా? మాకు ఎటువంటి హక్కులు లేవా? మీ పేరు అడిగే రామారావా? అవకాశం కాదు, ఇవ్వరా గణపతి. మాకు? మా పోరాటం విజయం సాధించే వరకు నిద్రపోం. ఇటువంటి పోరాటాలు జైలుకు ఒకవేళ ఈ మాట్లాడేవాడే రామారావేమో? అందుకోసమే మా నాన్న నాకు లెనిన్ అన్న పేరు పెట్టాడు. రైతులే దేశానికి వెన్నెముకలు. ప్రతి రాజకీయ నాయకుడు ఈ మాట మాట్లాడేవాడు. ఏయ్ ఇట్రా. సార్, ఎవరు నువ్వు? మీటింగ్ వస్తే ఓ చోట కూర్చోకుండా అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు. లేదు సార్, రామారావుని ఒక ఆయన కలవడానికి వచ్చాను. అడ్రస్ ఉందా? అడ్రస్ లేదు సార్, మధుమత అని ఒక అమ్మాయి పంపించింది. మధుమత? ఆ టీ కొట్లో కూర్చో. అక్కడ సార్? సరే సార్. అవకాశమే లేదు. కాబట్టి
నమస్కారం అండి. ఉమ్. నీ పేరేంటయ్యా? సార్ నా పేరు కృష్ణకాంత్ సార్. డిప్లొమా చేసి సూపర్ టూల్స్లో పనిచేస్తున్నాను సార్. నెలకి 9,000 జీతం తీసుకుంటున్నాను సార్. మా ఊరు సూర్యాపేట పక్కన మునగాల సార్. మామూలుగా ఏ పనికైనా సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ వెళ్తే చెడు సాహసాలతో పాడైపోతానని మా అమ్మ ఇక్కడికి పంపించింది సార్. తీసుకో. దమ్ము కొట్టను సార్. దమ్ము కొట్ట కొట్టను. పెద్దయినా 2 టీ ఇవ్వు. సార్ టీ కాఫీలు తాగాను సార్. టీ కూడా తాగవా? పాలు? పాలు తాగుతాను సార్. పెద్దయినా అయ్యా. ఒక పాలు ఓ టీ. సరేనండి. సార్ రామారావు గారు. నేనే. కలిసావా? కలిశానండి. మాట్లాడావా? మాట్లాడానండి. ఏమన్నారు? పాలు కొనిచ్చారండి. పా తాగావా? తాగానండి. బాగున్నాయా? బాగున్నాయి. ఏంటండి చిన్నపిల్లని అడిగినట్టు అడుగుతున్నారు? మరి ఆయన చూసి మాట్లాడి రావయ్యా అంటే ఏం చెప్పారని అడిగితే పాల్గొనిచ్చారంటున్నా? అదేనండి, నా గురించి అడిగారు, చెప్పాను. ఆ తర్వాత పాలు కొనిచ్చారండి. ఆయన ఎవరు తెలుసా? తెలుసు. ఎవరు? హెడ్. అది నీకు, నాకెవరో తెలుసా? నాకు హెడ్ అయితే మీకు ఆయన డిఐజీ అవుతారా ఏంటి? మీకు హెడ్డేనండి. ఏంటి జోకా? లేదు, ఊరికే సరదాగా అన్నానండి. ఆయన మా నాన్న. ఏంటి మీ నాన్న పోలీసా? ఏంటండి చెప్పనే లేదు. అదే ఇప్పుడు చెప్పాను కదా, మన లవ్ గురించి ఏమన్నారు? ఇంకా నయమండి, నేను లవ్ చేస్తున్న విషయం ఆయనతో చెప్పలేదు. నేను చెప్పాను, వదిలేం చెప్పారు? ఏం చెప్పలేదండి. సరే ఇప్పుడు వెళ్ళి అడిగిరా. ఆ మీటింగ్ అయిపోయి వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారండి. స్టేషన్ లోనే ఉంటారు, వెళ్ళి అడిగిరా. స్టేషన్ ఏంటండి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళమంటున్నారు? రేపు లవ్ లో ప్రాబ్లం వస్తే వెళ్ళాల్సిన చోటే, అడిగిరా. 17 ఏళ్ళగా లవ్వేంటయ్యా? కనిపించిన అమ్మా నాన్నలు కాదని ఊరంటే తిరుగుతున్నావు. అమ్మాయికి 13 ఏళ్ళగా, ఇదేంటని అడగవా నువ్వు? కుదురుగా మర్యాదగా ఉండలేదనుకో, ఇద్దరిని లోపలేసి పెచ్చ కొట్టుడు కొడతాను, జాగ్రత్త. ఏయ్, ఎవరా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నాకేం తెలియదు సార్. అయ్యా నమస్కారం. అయ్యా రామారావు, వీడేదో తొంగి చూస్తున్నాడు, విషయం ఏంటో కనుక్కో. సరేనండి. నమస్తే అయ్యా. ఏంటి? మధుమతి మీ సమాధానం ఏంటో తెలుసుకురమ్మంది. ఇంట్లో మాట్లాడతా. అలాగే సార్. స్కూల్ అయిపోగానే వెంటనే ఇంటికి రావాలి. అలా కాకుండా అక్కడ ఇక్కడ తిరిగినట్టు విన్నాను, లోపలేసి తోలు చేస్తాను. ఏంటి? లేదు, సమాధానం చెప్పకపోతే మళ్ళీ పంపిస్తుంది. వద్దు, వెళ్ళొస్తాను సార్.